నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని బాలికోన్నత పాఠశాలలో దారుణం జరిగింది. లైబ్రరీయన్ తోటి ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పాఠశాల సిబ్బంది ఆరోపించారు. లైబ్రరీయన్ పసుపులేటి శ్రీనివాసులు నిత్యం మత్తులో విధులకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చి హాజరు వేయమని తమతో గొడవకు దిగాడని, అడ్డు వచ్చిన హెడ్ మాస్టర్ను కూడా దూషించాడని పాఠశాల సిబ్బంది తెలిపారు. తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైస్కూల్ వద్దకు వచ్చిన పోలీసులు లైబ్రరీయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇతనిపై గతంలో 2 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా ప్రవర్తన మార్చుకోలేదని పాఠశాల సిబ్బంది తెలిపారు. చెప్పారు మొత్తం చెప్తారు సెలవులన్నీ అయిపోయిన తర్వాత నేను యాబ్సెంట్ చేస్తున్నాను. అతను ఏ రోజు రాకపోయినా ఆ రోజు యాబ్సెంట్, కరెక్ట్గా టైంకి వచ్చిన రోజు సంతకం పెట్టిస్తున్నాను. రాని రోజల్లా అతను వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు వస్తాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, సీఓకి చెప్పిన డిఓ కాదు కలెక్టర్ కూడా చెప్పుకోండి, నేను భయపడిన, నేను ఉద్యోగస్తుని అని అంటున్నాడు. నాకు ఇక్కడ సమస్య అంతా ఏంటంటే అమ్మాయిలు ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు కలగకూడదు. ఇట్లా అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ పాటలు పెట్టుకొని యమగోళ లాంటి సినిమాల పాటలు, ఇంకేదేదో పాటలు పెట్టుకొని ఐటమ్ సాంగ్ పాటలు ఇవన్నీ పెట్టుకొని వింటుంటాడు. పిల్లలందరూ ఆయన చూస్తా పోతుంటారు. అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇట్లాంటి చెయ్యొద్దు అని చెప్తే ఇతర మమ్మల్ని మన మీద తిరగబడుతున్నాడు. ఆయన లైబ్రరీ అసిస్టెంట్ పసుపులేటి శ్రీనివాసులు, లైబ్రరీ అసిస్టెంట్.